అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు సత్కారం. రచన కోటమర్తి రాధాహిమబిందు గారు. ఇక కథలోకి వెళ్దామా? నమస్తే సార్. బస్టాండ్ దాటి బయటకు వస్తున్న నేను వెనక్కి చూశాను. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అన్నట్లు తల కిందికి కదిలించి ఎవరు అన్నట్టుగా చూశాను. నేను సార్, చారిని. గుర్తుపట్టలేదా? 15 సంవత్సరాల క్రితం మీరు కారు కొన్న కొత్తలో డ్రైవర్గా వచ్చేవాడిని. గుర్తొచ్చింది. ఇంకా డ్రైవర్గానే ఉన్నావా? లేదు సార్, బిజినెస్ చేస్తున్నాను. ఎక్కడి నుండి వస్తున్నారు సార్? హైదరాబాద్ వెళ్ళాను. పని చూసుకొని ఇక్కడ ఇప్పుడే దిగాను. రాత్రి 12 గంటల తర్వాత ఓ పెళ్ళి ఉంది. హోటల్ రూమ్ బుక్ చేసుకునేందుకు ఏది బాగుంటుందో ఎవరినైనా అడగాలనుకుంటున్నాను. ఇంతలో నువ్వు కలిశావు. అయ్యో, హోటల్ రూమ్ ఎందుకు సార్? మా ఇల్లు ఇక్కడే, రండి. మీ ఇంటికా? రండి సార్, ఇల్లు నీట్గా ఉంటుంది, మీకు ఎలాంటి అసౌకర్యం కలగదు అంటూ చనువుగా నా చేతిలోని బ్యాగును అందుకున్నాడు చారి. ఓ పూట ఎలాగో కళ్ళు మూసుకుంటే 400-500 మిగులుతాయి అనిపించింది నాకు. వెంటనే ఒప్పుకుంటే బాగోదని కాస్త ఇబ్బంది నటించాను. పర్వాలేదు, రండి సార్, మీకు ఇబ్బందిగా అనిపిస్తే హోటల్ రూమ్కి నేనే తీసుకొచ్చి దింపుతాను అన్నాడు. తప్పదన్నట్టుగా వెంట నడిచాను. కొద్ది దూరం నడిపించి కారు దగ్గరికి తీసుకొచ్చాడు నన్ను. ఎక్కండి సార్, డోర్ తీసి వినమ్రంగా అన్నాడు. ఏంటి, కారు నీదే? అంత ఖరీదైన కారును చూసి ఆశ్చర్యపోయాను నేను. నాదే సార్. కారు ఎక్కగానే ఏసీ వేశాడు. కారు మెత్తగా సాగిపోతుంది. ఓరగా చారిని చూశాను. తెల్లగా ఉన్న చారి ఆ డ్రెస్లో తెల్ల గులాబీలా కనిపించాడు. సార్, మేడం గారు బాగున్నారా? పాప బాబు బాగున్నారా? ఓ, చాలా బాగున్నారు. ఇద్దరూ విదేశాల్లో ఉన్నారు, డాక్టర్లు. వాళ్లకు పిల్లలు, వాళ్ళు పెద్దయిపోయారు. మీరు నమ్మండి నమ్మకపోండి సార్, మేడం గారికి నమస్కరించుకొని రోజంటూ ఉండదు. నాకు మేడం గారు దైవ సమానురాలు అన్నాడు చారి. నా భ్రూకుటి ముడిపడింది. మౌనంగా ఉండిపోయాను. చారి కాసేపు మాట్లాడాడు. నా నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో అతను కామ్గా ఉండిపోయాడు. కారు ఆగింది. దిగండి సార్ అన్నాడు. కారు దిగి ఇంటిని చూసి చాలా ఆశ్చర్యపోయాను. లైట్ పింక్ కలర్ బిల్డింగ్. అవలీలగా 2 కోట్ల దాకా ఖరీదుంటుంది. రండి సార్, నమ్రతగా అన్నాడు. నా చేతిలోని బ్యాగ్ను అందుకున్నాడు. ఓ పక్కగా ఉన్న పంపు దగ్గర అతని పాదాలు కడుక్కుంటుంటే నేను కడుక్కున్నాను. ముందు చారి, వెనుక నేను లోపలికి వెళ్ళాం. మేము వస్తున్నట్లుగా తెలిసినట్లుగా ఓ ఆవిడ ఎదురొచ్చింది చిరునవ్వుతో. నా మిసెస్ సార్, పరిమళ. నమస్కారం అండి అంటూ ఆవిడ పాదాభివందనం చేస్తుంటే విస్తుపోయాను నేను. బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కమ్మటి కాఫీ ఇచ్చింది పరిమళ. ఇల్లంతా చూపించాడు చారి. అది ఇల్లులా లేదు, స్వర్గం అనిపించేలా ఉంది. పిల్లలెంతమంది అడిగాను. 2 సార్. అమ్మాయి డాక్టరు, అల్లుడు డాక్టరే, విదేశాల్లో ఉన్నారు. వారికి 2 పిల్లలు, కాస్త చిన్నవాళ్లే. బాబు ఏమో కలెక్టరు, 2 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. కోడలు హౌస్ వైఫ్, బాగా చదువుకుంది కానీ తనకు అలా ఉండటమే ఇష్టమట. ఇంకా పిల్లలు కలగలేదు. వాట్ అనబోయిన నా మాట గొంతులోనే ఆగిపోయింది. సార్, మా భోజనం మీరు తింటారో లేదో, మేం కూడా మీలాగా పూర్తి వెజిటేరియన్. పరిమళ శుచిగా శుభ్రంగా వంట చేస్తుంది, మీకు అభ్యంతరం లేకపోతే. మరేం పర్వాలేదు, తింటాను అన్నాను. చారి ఆరాటం అంతా ఇంతా కాదు. గంట సేపట్లో మంచి విందు భోజనం రెడీ అయింది. అన్ని ఐటమ్స్ చూసి నోరెళ్ళబెట్టాను. 2 నా పట్ల ఎంతో ప్రేమ చూపిస్తూ కొసరి వడ్డించారు. సార్, ఈ గదిలో విశ్రాంతి తీసుకోండి, కాస్త బయట పనుంది, భోంచేసి పని చూసుకొని వస్తాను అని
మనకు వడ్డించు పరిమళ అంటూ గది దాటి వెళ్ళిపోయాడు చారి. ఆ బెడ్ హంసతూలికా తల్పంలా అనిపించింది నాకు. ఎన్నో ఆశ్చర్యాలు, ఎన్నో షాకులు, మరెన్నో బిడియాలు, ఇంకెన్నో భేషజాలు. ఎదురుగా నిలవబోతుంటే నిద్ర వాటిని పూర్తిగా కప్పేసింది. 2 నిమిషాల్లోనే గాఢంగా నిద్ర పట్టింది నాకు. 4 గంటలకు మెలకువ వచ్చింది. ముఖం కడుక్కొని ఫ్రెష్ అయ్యాను. గది దాటి బయటికి వచ్చేసరికి చారి, పరిమళ ఎదురు చూస్తున్నారు. రండి సార్. పరిమళ స్నాక్స్ పెట్టి టీ ఇచ్చింది. సార్, ఏదైనా పిక్చర్కి వెళ్దామా? మీకు సినిమాలంటే చాలా ఇష్టం కదా అన్నాడు చారి. వెళ్దాం అన్నాను. నిజానికి అంతసేపు వాళ్ళు ఎదురుగా కూర్చుని ఏం మాట్లాడాలి, రాత్రంతా ఏం చేయాలి అనుకున్న నాకు కాస్త రిలీఫ్గా అనిపించింది. సార్, పెళ్ళిలో తప్పక భోంచేయాలా అన్నాడు చారి. అదేం లేదు, బాగా తెలిసిన వాళ్ళు, ఓసారి కనబడదామని అంతే. అయితే ఇక్కడే భోంచేద్దాం అన్నాడు చారి. కారులో థియేటర్కి వెళ్ళాం. సినిమా చూసి ఇంటికి వచ్చాం. రాత్రివేళ మళ్ళీ స్నానం, భోజనం. మ్యారేజ్ హాల్ దగ్గర నన్ను దింపి ఫోన్ చేయగానే తిరిగి తీసుకొచ్చాడు చారి. మరోసారి స్నానం చేసి బెడ్ మీద వాలిపోయాను. ఎంతకు నిద్రపట్టలేదు నాకు. ఏదో గిల్టీ ఫీలింగ్, ఏదో సన్నటి గుండెకోత. అప్పటి చారి గుర్తొచ్చాడు నాకు. నీ పేరేంటి అడిగాను. చారి సార్ అన్నాడు. ధనంజయ్ సార్ నీ గురించి చెప్పారు. ఈ మధ్యనే కారు కొన్నాం. నేను మేడం గారు డ్రైవింగ్ నేర్చుకున్నాం. కానీ కొత్త కదా, కాస్త భయం. లోకల్లో 2-3 సార్లు నడిపాం. ఇప్పుడు మొదటిసారిగా 1 గంటన్నర ప్రయాణం. కాస్త లాంగ్ జర్నీ కదా, అందుకని ఇలా నిన్ను పిలవాల్సి వచ్చింది అన్నాను. చిరునవ్వు నవ్వాడు చారి. అది మొదలు. ఓసారేదో మొక్కు తీర్చుకోవటానికి గుడికి, స్నేహితుడి కూతురి పెళ్ళైతే 2 గంటల ప్రయాణం, మరోసారి పిక్నిక్ అంటూ నాగార్జున సార్, ఇంకోసారి గృహప్రవేశం, ఇలా 7-8 సార్లు చారి మమ్మల్ని తీసుకెళ్ళాడు. డబ్బు దగ్గర బేరం చేస్తుంటే మాత్రం నా శ్రీమతి దేవికకు నచ్చేది కాదు. మీరు మరీ అంత పిసినారిగా ఉండకండి, అతను ధనంజయ గారికి చెప్తే నవ్వుకుంటారు అంది. ఎవరో ఏదో అనుకుంటారని ఉన్నదంతా వెదజల్లుకుంటామా అన్నాను. ఇంతగా కొసరే మీరు వెదజల్లటమా? ఏం చేసుకుంటామండి ఇదంతా? ఉన్నప్పుడే కదా అంతో ఇంతో అనుభవించాల్సింది. రేపటి రోజున పిల్లలు బాగానే సంపాదిస్తారు. చారి కాబట్టి సరిపోయింది. వేరే వాళ్ళైతే మీ మీద కోపం ఎలా తీర్చుకోవాలో తెలియక ఏ చెట్టుకో గుట్టకో కారు గుద్దేసేవాళ్ళు. ఛీ, అన్ని పాడు మాటలు. నిజానికి అలా కొడితే మాత్రం ప్రతి పైసా వసూలు చేయను అన్నాను. సర్లేండి, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? రేపు సాయంత్రం ప్రయాణం. చారికి ఫోన్ చేసి చెప్పారా అడిగింది. చెప్పాను. చారికి ఎంత ఇవ్వాలో నేను ఇస్తాను, కానీ ఊరికే కల్పించుకోకు. మరీ అలసిస్తే నెత్తినెక్కుతారు. మనం కారు ఓనర్లం, అతను డ్రైవరు, అది జ్ఞాపకం ఉంచుకో. హుకుం జారీ చేశాను. నుదుటి మీద మునివేళ్లతో కొట్టుకుంటూ విసురుగా కిచెన్లోకి వెళ్ళిపోయింది దేవిక. కారులో ప్రయాణం, చల్లటి వేళ, అది చారి డ్రైవింగ్, హాయిగా అనిపించింది. 4 గంటల ప్రయాణం. రేపు నా తమ్ముడు ఇంట్లో వ్రతం ఉంది. రాత్రికి అక్కడ ఉండి రేపు ఇదే వేళకి రిటర్న్ అవుతాం. చారి, టీ తాగాలి, కారాపు. ఓ పక్కగా కారాపాడు చారి. మాతో పాటు అతనికి టీ ఇప్పించాను. ఆకలిస్తుందా చారి, ఏమైనా తింటావా? దేవికి అడుగుతుంటే గుర్రుగా చూశాను. వద్దు మేడం, ఇంట్లో తినే వచ్చాను అన్నాడు. ఎప్పుడనగా తిన్నావో, ఇప్పుడు ఏదైనా తినరాదు అంది దేవిక. అతను తినే వచ్చానంటుంటే మధ్యలో నీ ఆపేక్ష ఏంటి? చిరాగ్గా అన్నాను. మళ్ళీ మా ప్రయాణం సాగింది. ఇంటికి చేరేసరికి 10 గంటలైంది. పలకరింపులు, కౌవలించుకోవటాలు పూర్తయ్యాయి. మరదలు శిరీష చల్లటి మంచినీళ్ళు అందించేసరికి ప్రాణం లేచి వచ్చింది నాకు. అరగంట సేపు ముచ్చట్లలో పడిపోయాం. భోజనం చేద్దాం, ఫ్రెష్ అవ్వండి అన్నాడు తమ్ముడు వెంకట్. అయ్యో, చారి, చారి ఎక్కడా అంటూ వెతకసాగింది దేవిక. చారి ఇంటి ముందు కారు దగ్గర నిలబడి ఉన్నాడు. రా చారి, లోపలికి రా కేకేసింది దేవిక. చారి లోపలికి వచ్చాడు. శిరీష, చారికి మంచినీళ్ళు. మరిచేపోయాం బాధగా అంది దేవిక.
4 నిమిషాలైనా శిరీష రాకపోయేసరికి దేవిక కిచెన్లోకి వెళ్ళింది. వెంట నేను వెళ్ళాను. గ్లాస్ కోసం చూస్తున్నానక్క, ప్లాస్టిక్ గ్లాసులు అయిపోయాయి. ఇంకా వెతుకుతూనే అంది. ఓ స్టీల్ గ్లాస్ ఇవ్వు అంది దేవిక. అన్నీ మనం వాడేవే అక్క. ఓ ఐడియా, ఇదిగో పాత ప్లాస్టిక్ బాటిల్ ఉంది అంటూ కబ్బోర్డ్లో మూలగా ఉన్న నొక్కులు పోయిన బాటిల్ తీసి కనీసం తొలవకుండా నీళ్లు సగం నింపించింది శిరీష. దేవిక ఆశ్చర్యపోతుందని నాకు తెలుసు. ఇదేంటి, పాపం మా అంత ప్రయాణం అతనూ చేశాడు, పైగా డ్రైవింగ్ అంటూ ఏదో చెప్పబోతున్న దేవిక చేతి నుండి బాటిల్ విసురుగా లాక్కొని తెచ్చి చారికి ఇచ్చాను. అయ్యో వద్దు సార్, వాటర్ నా దగ్గరుంది. ఉన్నాయా, ఇవి ఉంచు, చల్లగా ఉంటాయి అంది దేవిక వస్తూ. వద్దు మేడం, కూల్గా ఉండేలా జాగ్రత్త చేసుకునే వచ్చాను అన్నాడు. భోంచేద్దు గాని ఉండు అంది దేవిక. మనం తినని వదిన, తర్వాత పెడదాం. ఇదిగో కాసేపు బయట ఉండు, నేను తర్వాత పిలుస్తాం అన్నాడు వెంకట్. సరే సార్ వెళ్ళిపోయాడు చారి. మా స్నానాలు, మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ భోజనాలు ముగిసేసరికి 1:30 అయింది. అక్క, ఈ బెడ్ మీద మన ఇద్దరం పడుకుందాం అంటూ పడకల గురించి చెప్పబోతున్న శిరీష మాటలకు అడ్డు తగిలింది దేవిక. ముందు చారికి భోజనం పెడదాం, ఇప్పటికే చాలా ఆలస్యమైంది అంది దేవిక. మీ అక్కయ్యకు అసలు వాళ్ళకంటే బయట వాళ్ళంటేనే ప్రేమ నవ్వాను నేను. శిరీష వెంకట్ చిరునవ్వులు చిందిస్తుంటే బయటికి నడిచింది దేవిక. గేటు దగ్గర మెట్టు మీద కూర్చున్నాడు చారి. చారి పిలిచింది దేవిక. మేడం లేచి నిలబడ్డాడు. భోజనానికి రా. వద్దులండి మేడం, కాస్త ఆకలి అనిపిస్తే బ్రెడ్ తిన్నాను, ఫ్లాస్క్లో పాలు తెచ్చుకున్నాను, తాగాను. అయ్యో అదేంటి చారి, ఇట్లా అలవాటు మేడం నాకు. వేరే వేరే ఊళ్ళు తిరుగుతుంటాను, ఒక్కో చోట ఏమీ దొరకదు, ఎందుకైనా మంచిదని నా మిస్సెస్ ఇలా ఇస్తుంది అన్నాడు. అది సరే, ఇక్కడ ఇంట్లో కదా భోజనం. ఎందుకు వదినా అంతగా బతిమాలుతావు, ఏదో తిన్నానంటున్నాడుగా అన్నాడు మరిది. ఏం తినటం పాపం, బ్రెడ్ తిన్నాడట. రా చారి, కొద్దిగా పెరుగన్నమైనా తిందువు గాని. మళ్ళీ మెట్లెక్కి ఇంత దూరం పైకి ఏమొస్తాడులే, విస్తర్లో అన్నం పెరుగు వేసుకొని నేనే తీసుకొస్తాను అంటూ వెళ్ళింది శిరీష. క్షణాల్లో విస్తర్లో కొద్దిగా అన్నం పెరుగు వేసుకొని వచ్చింది. ఇదేంటి, ఎక్కడ తింటాడు అంది దేవిక. వాళ్ళకు అలవాటే అక్క, కారులో కూర్చొని తింటాడు, మరీ ఇంత పట్టింపేంటి నీకు నవ్వింది శిరీష. మీ అక్కయ్యది చాలా జాలిగుండే నవ్వాను నేను. అన్నం డ్రైవర్కి కూడా వండాను, మనం కాస్త బాగా లాగించినట్లుంది, అన్నం ఇదే మిగిలింది గుసగుసగా అంది శిరీష. దేవిక నా వైపు కోపంగా చూసింది. చారి భోజనం ముగిసింది. హాల్లో నేను మా తమ్ముడు, బెడ్రూమ్లో దేవిక శిరీష పడకల ఏర్పాటు జరిగిపోయింది. చారికి ఎక్కడా అడిగింది దేవిక. కారులో పడుకుంటాళ్లే అన్నాను. ఏంటండి టూ మచ్, ఇంకో రూమ్ ఉందిగా, అక్కడో ఈ హాల్లో ఏమూలో పడుకుంటాడు. బెడ్షీట్స్ ఇవ్వద్దు, చాప కొత్తది, కడగాల్సి వస్తుంది అంది శిరీష. వదినా చాలా రాత్రైంది, పడుకుందాం ప్లీజ్. మరీ నీకు ఇంత మంచి మనసేంటి వదినా ఆవులిస్తూ అన్నాడు వెంకట్. దేవిక మనసు ఉడికిపోతోందని నాకు తెలుసు. క్షణాల్లో నాకు నిద్ర పట్టేసింది. తెల్లవారి వ్రతం ముగించుకొని రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చేసాం. అన్ని 1000 రూపాయల నోట్లున్నాయి. రేపు మార్నింగ్ అవర్స్లో వస్తావా, మేడంకి డబ్బిచ్చి వెళ్తాను అన్నాను. అలాగే సార్ అన్నాడు చారి. చారి, నీకు లీజర్గా ఉన్నప్పుడు రారాదు, కాస్త డ్రైవింగ్ నేర్పుదు కానీ. సొంత కారు ఉంచుకొని డ్రైవింగ్ రాకపోతే వేస్ట్గా అనిపిస్తోంది నాకు అన్నాను. అలాగే వస్తుంటానులేండి సార్ అన్నాడు చారి. చారి వెళ్ళిపోయి తెల్లవారి 11 గంటల సమయంలో వచ్చాడు. ఇదిగో చారి, సార్ ఇమ్మన్నారు అంటూ డబ్బిచ్చింది దేవిక. ఎంతుందో చూసుకోకుండానే ఆ డబ్బును జేబులో పెట్టుకున్నాడు చారి. చూసుకోవా చారి? ఎందుకు మేడం చూసుకోవటం, సార్ కరెక్ట్గానే ఇస్తారు. నువ్వు చాలా మంచివాడివి చారి, నీకెంతో మంచి మనసుంది అనకుండా ఉండలేకపోయింది దేవిక. చిన్నగా నవ్వాడు అతను. పిల్లలేం చేస్తున్నారు చారి? పాప ఇంటర్ 2nd ఇయర్, బాబు 10th. బాగా చదువుతారా? చాలా తెలివైన పిల్లలు మేడం, కాకపోతే
ఇక వాళ్ళ చదువులు ఆగిపోతాయేమో, లేకుంటే ఇంకా కొద్దిగా ఏమన్నా చదువుతారేమో. పాపకు 18 దాటగానే పెళ్లి చేస్తాం మేడం. బాబుకు డ్రైవింగ్ నేర్పుతాను. అదేంటి చారీ, చెట్టును కొట్టేస్తుంటేనే బాధపడతాం, అడ్డుకుంటాం. అలాంటిది అంతటి ఫ్యూచరుని ఇంత తేలిగ్గా ఎలా కొట్టేస్తావు? మేడం, ఏమో, ఏం చెప్పగలం? బాగా చదువుకొని నీ కూతురు డాక్టర్ అవుతుందేమో, నీ కొడుకు కలెక్టర్ అవుతాడేమో అంది దేవిక. అమ్మో, ఏంటి మేడం, అంతటి అదృష్టమా అన్నాడు చారి. అంతా నీ చేతుల్లో ఉంది చారి. రాబోతున్న అదృష్టాన్ని నువ్వే కాదంటే ఎలా? మేడం, పాపకు అప్పుడే పెళ్ళా, బాబుకు అప్పుడే డ్రైవింగా? పిచ్చి ఆలోచనలు చేయకు చారి. మరీ ఎక్కువగా అంటే చెప్పలేను కానీ కొద్ది కొద్దిగా డబ్బు సహాయం అయితే నేను చేయగలను అంది దేవిక. మేడం అన్నాడు ఆశ్చర్యంగా. పిల్లలు బాగా కష్టపడాలి, అనుకోవాలి, సాధించాలి. మనం పేపర్లలో ఎన్నిసార్లు చూడటం లేదు? గుడిసెలో ఉంటూ లాంతర్ వెలుగులో చదువుకొని కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏ దాతల సహాయమో పొంది డాక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు. నిజమే మేడం, పిల్లలకు చదువుకోవాలంటే ఇష్టమే. ఇంకాసేపు చారితో మాట్లాడి 1000 రూపాయలు ఇచ్చింది దేవిక. చాలా మొహమాట పడిపోయాడు చారి. వద్దంటే వద్దన్నాడు. తీసుకో చారి, మీ అక్క ఇస్తుందనుకో. నువ్వు జేబులో పెట్టుకున్న అమౌంట్కి కూడా కాస్త కలిపిచ్చాను. న్యాయంగా నీకంత మాత్రం రావాలి చారి అంది. మేడం అన్నాడు మొహమాటంగా. పిల్లల్ని దారి మళ్లించకు. ఇంకో మాట, సారికి డ్రైవింగ్ నేర్పటానికి రాకు. ఆ కష్టాన్ని ఇంకో చోట పెడితే 4 నోట్లు వస్తాయి. రేపటి రోజున పిల్లల చదువులకు పనికొస్తాయి అంది దేవిక. వాళ్ళు బాగా చదువుకోవాలి కానీ పదవులు హోదాలు వాటంతటవే వస్తాయి అంది. అలా అలా 5-6 సార్లు చారి వచ్చాడు. తను దాచుకున్న డబ్బు, పుట్టింటి వాళ్ళు ఇచ్చే డబ్బు, షాపింగ్లో మిగిలిన డబ్బు, అలా ఏదో రకంగా పోగు చేసి అతనికి ఇచ్చేది దేవిక. ఓ అరగంటో గంటో అతనితో మాట్లాడి ఉత్సాహపరిచేది. ఎన్నో సలహాలు ఇచ్చేది. నీ వెనుక నేనున్నాను, నీకు అండగా నేనుంటాను అన్నట్టు మాట్లాడేది. నాకు ట్రాన్స్ఫర్ అయింది. నాకంటే ఎక్కువగా దేవిక బాధపడిపోవటం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏమండి, పాపం చారి ఆర్థిక పరిస్థితి బాగాలేదు. పిల్లలు చాలా తెలివిగల వాళ్ళు. మనము ఎలాగో వెళ్ళిపోతున్నాం, ఏదైనా సహాయం చేద్దామా? అతని పిల్లల చదువులకు పనికొస్తుంది అంది. ఇంకా నయం, అలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు. వాళ్లను ఏరి పట్రమ్మను, వాళ్లకు ఇద్దాం. ఏంటి మరీ ఇంత భారీ ఎత్తులో లోకోద్ధారణ అవుతున్నావు అన్నాను. మీ హేళన ఆపండి అంది దేవిక. సారీ దేవిక. సరే, ఏమి ఇవ్వాలంటావు? ఓ 10,000 ఇవ్వండి అంది. ఏంటి 10,000 అన్నాను. 4-5 వేలు అతని కష్టార్జితాన్ని మీరు మిగుల్చుకున్నందుకే ఇవ్వచ్చు. మిగతా అంటూ ఆగిపోయింది దేవిక. ఏంటి దేవిక, వెంకట్ అన్నట్టుగా మరీ నీకింత మంచి మనసేంటి? ఇక ఆలోచన మానేయి చిరాగ్గా అన్నాను నేను. చారి గురించి నా ఆలోచనలు ఆగిపోయి గాఢంగా నిద్రపట్టేసింది. తెల్లవారు 7 గంటలకల్లా ఫ్రెష్ అయ్యాను. చారి కారులో నన్ను బస్టాండ్ తీసుకొచ్చాడు. బస్సు రెడీగా ఉంది. సార్, మేడం గారితో మాట్లాడాలని ఉంది, నెంబర్ ఇవ్వగలరా అడిగాడు. నా భ్రూకుటి ముడిపడింది. సార్, ఇస్తాను అంటూ చారికి నెంబర్ ఇచ్చాను. బస్సు ఎక్కాను. బస్సు కదిలింది. చారి దృష్టిలో దేవిక దైవ సమానురాలు ఎందుకయింది అన్నదే నాకు అంతుపట్టని విషయంగా మారిపోయింది. కిటికీ నుండి బయటికి చూస్తూ ఆలోచిస్తూనే ఉన్నాను. చారి ఎంతటి అదృష్టవంతుడయ్యాడు. పిల్లలు బాగా చదువుకున్నారు, బిజినెస్ కలిసి వచ్చింది అనుకుంటూ మనసులో సమాధానం చెప్పుకున్నాను. చారి పిల్లలు డాక్టర్, కలెక్టర్ అనుకుంటుంటే అనీజీగా అనిపించింది. కళ్ళ ముందు పింక్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంటే కళ్ళు మూసుకున్నాను నిద్రపోయేందుకు ప్రయత్నిస్తూ. నమస్తే మేడం, నేను చారిని. నమస్తే, ఎక్కడి నుంచి, ఎక్కడుంటున్నావు? దేవిక గొంతు నిండా ఆనందం తొణికిసలాడింది. సారేమన్నా ఫోన్ చేశారా మేడం? లేదే. ఇన్ని సంవత్సరాలైనా నన్ను బాగా గుర్తుపట్టారా మేడం? అయ్యో, నిన్నెలా మర్చిపోతాను చారి. ఏంటి విశేషాలు చెప్పు. మేడం, మీరు ఆశీర్వదించినట్లుగా పిల్లలు డాక్టరు, కలెక్టర్ అయ్యారు మేడం అంటూ
అన్ని విశేషాలు చెప్పాడు అతను. దేవిక ఉబ్బి తబ్బిబ్బైపోయింది. మిమ్మల్ని తలుచుకొని రోజే ఉండదు మేడం. మీ అడ్రస్ సంపాదించడానికి చాలా ప్రయత్నాలు చేశాను. మీకు ట్రాన్స్ఫర్ అయిందని తెలియదు. మీరు వెళ్ళిపోయినట్లు తర్వాత తెలిసింది. నేను నీకు ఫోన్ చేశాను చారి. ఓ 5,000 నా దగ్గర ఉన్నాయి. అవి ఇవ్వాలనుకున్నాను అంది. నా సెల్ పోయింది మేడం. కొన్నాళ్ళు సెల్ కొనుక్కోలేదు. సార్ నెంబర్ ఆ సెల్లో ఉండిపోయింది. ఎంతగా గుర్తు చేసుకున్నా నెంబర్ సరిగ్గా కొట్టలేకపోయాను. సారీ, నెంబర్ మార్చాను చారి. అవసరం రాక నా నెంబర్ నీకు ఇవ్వలేదు. ఇచ్చి ఉంటే మన మధ్య ఇంత దూరం పెరిగేది కాదు. సార్ తొందర పెట్టారు. అనుకోకుండా అలా వెళ్లాల్సి వచ్చింది. కర్ణాటక వెళ్ళిపోయాం. తర్వాత కొన్ని నెలలు విదేశాలు, మరికొన్నాళ్ళు టూర్సు, అలా ఏవేవో ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఏం చేస్తున్నావు చారి ఇప్పుడు? బిజినెస్ మేడం. నా మిస్సెస్కు 200 గజాల జాగా పసుపు కుంకుమ కింద పుట్టింటి వాళ్ళు ఇచ్చారని చెప్పేవాడినిగా. మీరు అప్పుడే అమ్ముకోవద్దన్నారు. పిల్లలు ఓ స్థాయికి వచ్చిన తర్వాత అమ్మాను మేడం. 30 లక్షల డబ్బు వచ్చింది. డ్రైవింగ్ మానేసి బిజినెస్ మొదలుపెట్టాను. బాగా కలిసి వచ్చింది మేడం. చాలా సంతోషంగా ఉంది చారి. ఇదంతా మీ చలవే మేడం. మీరిచ్చిన సలహాలు, సూచనలు ఇలా మా జీవితాలను ఈ స్థాయిలో నిలబెట్టాయి. నిజంగా మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను మేడం. అయ్యయ్యో, అలాంటి మాటలు అనకు చారి. ఇలా ఎవరైనా చెప్తారు. నువ్వు పాటించావు, అది గొప్ప విషయం. మేడం, 2-3 రోజుల్లో మీ దగ్గరికి వస్తాను. నేను నా మిస్సెస్ పరిమళ రావాలనుకున్నాం. కానీ అర్జెంటుగా ఓ పెళ్ళికి వెళ్ళాల్సి వస్తుంది తను. ఇంకోసారి తనని తీసుకొస్తాను. మీ గురించి తెలిసిన తర్వాత మిమ్మల్ని చూడాలని బాగా అనిపిస్తుంది. అక్కడికి వచ్చిన తర్వాత మిగతా విశేషాలు చెప్తాను. ఓకే ఓకే మేడం. చెప్పు చారి. నేను బతికున్నంతకాలం మీరు నాకు దూరం కావద్దు మేడం. ఇక నుండి చెప్పలేక ఆగాడతను. తప్పకుండా చారి. సార్ ఇప్పుడు దేనికి నో అనరు. ఇంకా నీకు దగ్గర కావటానికి ఇష్టపడతారు. నీకు తనకంటే పెద్ద స్థాయి ఉంది, బాగా డబ్బుంది. అయ్యో, మీరు అలా అనొద్దు మేడం, ప్లీజ్. సార్ కూడా చాలా మంచివారు. అవునవును, మరి నాకంటే నీకు బాగా తెలుసు. కిలకిలా నవ్వింది దేవిక. ఉంటా మేడం, నమస్తే. కళ్ళు తుడుచుకున్నాడు అతను. నేను ఇంటికి రావడమే ఆలస్యం. చారి గురించి అంతా చెప్పాను. చిరునవ్వుతో వింది దేవిక. చారి ఫోన్ చేశాడా అడిగాను. చేశాడు. 2-3 రోజుల్లో ఇక్కడికి వస్తాడట. నీకు నమస్కరించుకొని రోజే ఉండదన్నాడు. నువ్వు దైవ సమానురాలు అంటాడేంటి? దేవికకు నా దగ్గర దాయాలనిపించలేదేమో, అంతా చెప్పింది. నా కళ్ళు చెమర్చాయి. దేవిక, నిజంగా నువ్వు చాలా గ్రేట్ అనకుండా ఉండలేకపోయాను. ఏంటోనండి, నా తత్వం అలా. నా మనసు త్వరగా స్పందిస్తుంది. చిన్న చిన్న సహాయాలు చేయాలనిపిస్తుంది. ఎదుటి మనిషిని ఆదరించాలనిపిస్తుంది. చేస్తున్న వృత్తిని బట్టి అంచనా వేసి వాళ్ళ విలువ తగ్గిస్తూ హీనంగా చూడటం చాలా వేదనగా అనిపిస్తుంది. లేనివాడైనా ఉన్నవాడైనా ఆకలి బాధ ఒక్కటే. జేబులో కొంతమందికి 1000 ఉండొచ్చు, కొంతమందికి 100 ఉండొచ్చు, ఇంకొంతమందికి 10 ఉండొచ్చు. కానీ సంస్కారానికి ఖరీదు కట్టలేం కదా. ఒకవేళ ఖరీదు కట్టాలనుకుంటే కొన్ని కోట్ల విలువ చేసే సంస్కారవంతుడు చారి అంది. దేవిక అలా చెబుతూనే ఉంది. నా మనసు సిగ్గుపడింది. తెలిసి చేసిన తప్పుకి అనుభవిస్తున్న పశ్చాత్తాపం నిమిషాల్లోనే నన్నెంతో కుంగదీసింది. దేవిక, చారికి గొప్ప సత్కారం చేయాలి. సాయంత్రం బజారుకు వెళ్ళి అతనికి పరిమళకు బట్టలు తీసుకొద్దామా? మనసారా నవ్వింది దేవిక. సార్, మీరు మేడం గారు వెనక కూర్చోండి, నేను డ్రైవ్ చేస్తాను అన్నాడు చారి. వద్దు చారి, ప్లీజ్. అయ్యో, ప్లీజ్ ఏంటి సార్, అలా ఎప్పుడు మాట్లాడకండి. ఇలా డ్రైవ్ చేయాలనే నేను బస్సులో వచ్చాను అంటూ నన్ను దేవికను బలవంతంగా వెనక సీట్లో కూర్చోబెట్టి కారు పోనిచ్చాడు. ఇంటికి వస్తూనే నేను చాలా హడావుడి చేశాను. చారి మా ఎదురుగా సోఫాలో కూర్చోనంటూ కింద కూర్చోబోయాడు. నేనే బలవంతంగా అతన్ని సోఫాలో కూర్చోబెట్టాను. ముగ్గురం చాలాసేపు మాట్లాడుకున్నాం. దేవిక వంట చేస్తానంటే వద్దన్నాడు. బయటకు తీసుకెళ్ళి తినిపిస్తానన్నాడు. అలా అస్సలు వద్దని దేవికనే వంట చేయమన్నాను నేను. మేమిద్దరం కలిసి కొసరి వడ్డిస్తుంటే చాలా మొహమాట పడిపోయాడు చారి. మా ఇద్దరినీ కూర్చోబెట్టి పట్టుబట్టలు అందిస్తుంటే
ఒకరినొకరు చూసుకున్నాం. ఇదేంటి చారి, మీ మనసులో నాకు తమ్ముడి స్థానాన్ని ఇచ్చారు. అంతకంటే భాగ్యం ఏముంటుంది మేడం? ఏదో చిన్నపాటి సత్కారం. నా ఇంట్లోనే సార్కి ఇవ్వాలనుకున్నాను. కానీ ఇలా మరింత నిండుగా ఉంటుందని, ముఖ్యంగా నా మనసుకో తృప్తి మిగులుతుందని ఇది ఇస్తున్నాను అంటూ మా ఇద్దరికీ అతను పాదాభివందనం చేశాడు. నాలో ఇంకా గిల్టీ ఫీలింగ్. ఇలా దేవిక అర్హురాలేమో కానీ నేను కాను అన్నదే నా లోపలి ఘోష. దేవిక అంటూ సైగ చేశాను. కూర్చో చారి అంటూ దేవిక లోపలికి వెళ్ళి కవర్లతో తిరిగి వచ్చింది. సార్ ఇదేంటి? నాకు చిన్న ఆనందాన్ని మిగిలేలా చేయి చారి అంటూ నేను చాలా మొహమాట పడుతూ బట్టలు అందుకున్నాడు చారి. దేవిక చారి కళ్ళు ఆత్మీయంగా పలకరించుకోవటం నా దృష్టిని దాటిపోలేదు. వద్దంటున్నా మరోసారి మా పాదాలకు నమస్కరించాడు అతను. ఏదేమైనా చారి ముందు నేను ఎప్పటికీ అల్పుడునే. ఆ ఫీలింగ్ నాలో ఎప్పటిపోతుందో నాకే తెలియదు. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.